హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర మహేంద్ర XU500 W10 ఇది. ఓకేనా? సరే, అవన్నీ చెప్తాను. నేను రేట్ చెప్తాను, రీడింగ్ అన్ని చూపిస్తాను. దానికన్నా ముందు మీకు చిన్న ఇన్ఫర్మేషన్ సార్. చాలా వరకు ఏంటంటే ఫొటోస్ పంపమంటున్నారు. నేను చాలా మంది గమనించిన, ఇది అబ్సల్యూట్లీ తెలుసుకొని చెప్తున్నాను నిజాలు. ఆ ఫొటోస్ పంపమంటారు, మళ్ళీ దానికి ఎవరు రియాక్ట్ గారు అన్న, మళ్ళీ ఫోన్ చేయమంటారు. సరే, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. దయచేసి మీరు అట్లాంటి పనులు చేయకండి, ఎందుకంటే అవి టైంపాస్ నాకు కూడా తెలుస్తుంది కాబట్టి చెప్తాను నేను. ఓకేనా? ఈ ఫోటో అడగడము టైంపాస్ కాల్స్ అనేది చేయకండి. మీ దయచేసి నా రిక్వెస్ట్ చెప్తాను నేను. ఏదో నేను డైరెక్ట్ చెప్తున్నా సార్, సరేనా? మీకే నచ్చిన అన్ని ఆన్సర్ కూడా అంటే కొంచెం క్లారిటీ అని చెప్తాను. మీకు కూడా మీరు కొంచెం గమనించండి, దాని తర్వాత మీ ఇష్టం సార్. ఓకేనా? వెహికల్ తీసుకునే ముందు ఒకటి రెండు సార్లు చూసి తీసుకుంటారని కూడా చెప్తాను నేను. సరే, దీని ప్రైస్ ఇప్పుడు ప్రజెంట్ ఇది మహేంద్ర XU500 2016 మోడల్, 8,80,000 ఉన్నారు. సరే, ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఇది కమిషన్ బేస్ ఉంటుంది సార్ నాది. సరే, ఒకసారి అయితే మీరు బయట నుంచి చూసుకోండి సార్. మీకు డెంటు పెయింట్ ఏమున్నా క్లియర్గా చూపిస్తా, చెప్తాను చూడండి. బ్యానెట్ పైన చిన్నగా కలర్ మాత్రం పోయింది. ఇది చిన్న చిన్న అక్కడక్కడ మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి సార్. ఏదున్నా మీకు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ వెనక సైడ్ డోర్ పక్కన చూసుకుంటే ఇక్కడ స్క్రాచెస్ ఉన్నాయి, చిన్నగా డెంట్ ఉంది ఇక్కడ. మీకు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెప్తున్నా, కానీ మీరేం చేస్తున్నారంటే టైంపాస్ కాల్స్ మజాక్ చేస్తున్నారు. కానీ ఆ మజాక్ లేదు సార్. అది వెనక సైడ్ చూసుకోవచ్చు, డిక్కీ దగ్గర ఇక్కడ చిన్నగా ఒక డెంట్ ఉంది, ఇక్కడ ఒకటి సేమ్ అంతే ఉంది. ఇది మాత్రం వెహికల్ నాన్ యాక్సిడెంట్ సార్. ఇది ఓన్లీ TS వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది. ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెప్పినా కానీ మీరు ఏదో మజాక్ చేస్తే మాత్రం సార్ దానికి నేనేం చెప్పలేను. సరే, ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. ఇది ఒకటి సార్. ఓకే, సరే, ఇప్పుడు డైరెక్ట్ మీకు ఒకసారి ఇంటీరియర్ చూపిస్తా చూడండి. వెహికల్ ఎట్లుంది అది కూడా తెలిసిపోతుంది. ఇది 7 సీటర్ సార్. ఇది చూసుకోవచ్చు. మీకు ఏదో డైరెక్ట్ చూపిస్తున్నా, చెప్తున్నా. వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ వెహికల్ ఉంది సార్. ఇది ఒకసారి వెనక సైడ్ చూపిస్తా చూడండి, మీకు ఏదైనా తెలిసిపోతుంది. ఓకేనా? దీనికి విండోస్ కూడా చూపిస్తా చూడండి. సరే, ఇది వచ్చేసి ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఉంది చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, ప్లస్ అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఇది ప్లస్ సన్ రూఫ్ సార్. ఇది చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? రూఫ్ మాత్రం ఓకే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఇది పుష్ బటన్ స్టార్ట్ సార్, ఇక్కడ ఉంది. ఓకేనా? ఇది ఒకటి. బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం చిన్నగా నార్మల్గా కొంచెం డార్క్ మాత్రం ఉన్నది, అది మీకు డైరెక్ట్ చెప్తాను నేను. ఓకే సార్, వెనక సైడ్ చూసుకుంటే మాత్రం ఓకే ఉంది సార్. ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేవు. సీట్స్ కూడా బాగున్నాయి, కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది, చూసుకోవచ్చు. సరే, మీకు ఇప్పుడు బిడింగ్ తీసి కూడా చూపిస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు, ప్రాబ్లం నేను ఏదైనా డైరెక్ట్ చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా నేను. ఒకవేళ నేను చెప్పింది ఒరిజినల్ అనిపిస్తేనే, అంటే జెన్యూన్ అనిపిస్తేనే రండి. ఓకే, లేకపోతే లేదు, అది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా బిడింగ్ పరంగా చూసుకున్నా కానీ ఏది కానీ డ్యామేజ్ ఏం లేదు. మీకు ఏదున్నా మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు. ఒక్కటి సార్, ఈ డోర్ మాత్రం ఓపెన్ అవుతలేదు, ఆల్రెడీ నేను తెలుసుకున్నా నేను. సరే, ముంగట చూసుకుందాం. ముంగట పరంగా అంటే గ్లాస్ కానీ ఏదైనా ఒరిజినల్ ఉంది. సరే, ఇప్పుడైతే ఒకసారి చూసుకుందాం బీడింగ్. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్. ఇది ఓకేనా? అంటే ఒక్కొక్కరు ఎట్లున్నారంటే చాలా లాజిక్ ఆలోచిస్తారు. ఇట్లున్నది అంటే ఎట్లున్నది అని అంటున్నారు, అంటే యాక్సిడెంట్ అయిందా ఏమైందని చెప్పేసి అనుకుంటున్నారు. అట్లా కాదు సార్. అంతా చూపించిన తర్వాత సరే ఓకే ఇట్లుందని చెప్తాం కదా, దాన్ని ఆలోచించాలి మీరు. సరే, ఇప్పుడు మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. చూసుకోవచ్చండి. మీకు ఇందులో ఏమైనా మైనస్ కనిపిస్తే చెప్పండి, నేను మాత్రం ఉన్నది చెప్తున్నాను. వెహికల్ మాత్రం ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు. ఓకేనా? ఓకేనండి. ఇందులో మాత్రం పానా జాగ్రత్త మాత్రం ఉన్నాయి, చూసుకోవచ్చు మీకు డైరెక్ట్. సరే, స్టెఫినీ ఎటు ఉందో అది కూడా చూపిస్తా చూడండి. స్టెఫినీ వచ్చేసి మీకు ఇది ఓన్లీ ఒక 30 ఉంటుంది సార్, 30% ఇది ఉంటుంది. వెనక బంపర్ సైడ్ మాత్రం చిన్నగా ఇక్కడ స్క్రాచెస్ ఉన్నాయి. ఓకే, ఇంతకు మించి ఏం లేదు. వెహికల్ మాత్రం ఇది మాత్రం ఓకే ఉంది. మీకు నచ్చితే రండి సార్, లేకపోతే లేదని కూడా చెప్తాను నేను. సరే, ఇప్పుడు మీకు ఇంజన్ స్టార్ట్ చేసి ఇంజన్ సౌండ్ ఎట్టుందో అది కూడా చూపిస్తానని చూడండి. ఓకే సార్, ముంగటైతే చూసుకుందాం. మీకు ముంగట డిక్కీ ఏది మాత్రం రీప్లేస్ లేదు. అట్లాగే మీరు ముంగట ఆపరేట్ చెక్ చేసుకోవచ్చు. నేను ప్రతి దాంట్లో ఖచ్చితంగా చూపిస్తాను, ఎందుకంటే మీకు ఏది చూపించకపోతే తెలియదు కాబట్టి నేను డైరెక్ట్ మీకే చెప్తున్నాను నేను.
చాలా వరకు ఫొటోస్ ఉంటాయి. ఫొటోస్ వల్ల మీకు ఏం కనిపించదు సార్, మీ అందరికి దండం పెట్టి చెప్తాను నేను. ముంగట సూపర్ తీసేసుకున్నా అంటే ముంగట ఏది మాత్రం డ్యామేజ్ ఏం లేదు. సరే హెడ్ లైట్ చూసుకున్నాం సరే, హెడ్ లైట్ చూసుకున్నా ఓకే ఉన్నాయి, ఇండికేటర్ కూడా ఓకే ఉంది, కిందది ఫోక్ ల్యాంప్ మాత్రం వస్తుంది. సరే నేను చెప్తాను అది కూడా, ఒకసారి వేసి రాపు ఒకసారి. ఓకే అండి, మీకు మిర్రర్ సైడ్ చూసుకున్నా కానీ ఇండికేటర్ ఓకే వర్క్ చేస్తున్నాయి. అట్లాగే మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా, మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పని చెప్పేసాను సార్. ఇది మాత్రం ఓకే ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు, మిర్రర్ మాత్రం ఓకే పనిచేస్తుంది. సరే ఇండికేటర్స్ ఇది కూడా చేసుకోవచ్చు, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు. ఇది ఒక్కటి చిన్నగా డ్యామేజ్ ఉంది, అంతకు మించి ఏం లేదు సార్. ఓకే ఇప్పుడు మీకు గ్లాస్ చూపిస్తా చూడండి సార్, రీడింగ్ చూపిస్తాను. రీడింగ్ చూసుకుంటే 1,22,000 సార్ ఇది. రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ సార్, ఇది చూసుకోవచ్చు, మీకు డైరెక్ట్ చూపిస్తున్నా చెప్తున్నా, అంతకు మించి ఏం లేదు. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది. ఓకేనా, ఇప్పుడు మీకు ప్రజెంట్ టైర్స్ ఒకటి చూపిస్తా. టైర్స్ మీకు కూడా ఒక క్లియర్ అయిపోతుంది. టైర్స్ వచ్చేసి ఒక 40-50% వరకు ఉంటాయి సార్. టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి, అవైలబుల్స్ ఉన్నాయి. ఇది కూడా చూసుకోవచ్చు, ఇది కూడా చూసుకున్న సేమ్ అంతే ఉంది. టైర్స్ మాత్రం ఓకే, ఇది 90% వరకు ఉంటాయి సార్ వెనక టైర్లు మాత్రం. ఓకేనా, సేమ్ ఇది కూడా చూపిస్తా, ఇది కూడా సేమ్ అంతే ఉన్నాయి సార్. టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా సేమ్ అంతే ఉన్నాయి సార్. సరే ఇప్పుడు మీకు గ్లాస్ కూడా చూపిస్తా చూడండి. ఈ గ్లాస్ వచ్చేసి ఇక్కడ సీసీ ఉంది సార్, ఇక్కడ గ్లాసెస్ అయితే ఒరిజినల్ ఉన్నాయి. అంటే మీకు చూసుకోండి, ఇది వచ్చేసి బీజీ ఉంది, మీకు ఇది కూడా తెలిసిపోతుంది. ఇది కూడా సేమ్ బీజీ ఉంది, మీకు ఏదున్నా చేంజ్ అయ్యో తెలుస్తా సార్. ఇది కూడా సేమ్ బీజీ ఉంది, అంటే మీకు డైరెక్ట్ వేపేస్తున్నా. ఇది కూడా బీజీ ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ బీజీ ఉంటుంది. ఓకేనా సార్, నేను ఏది ఉన్నా డైరెక్ట్ మీకు ఓపెన్ చెప్పి చెప్పాను నేను. మీకు ఒకవేళ వెహికల్ నచ్చితేనే రండి, తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనా, మీకు టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. నేను సాధ్యమైనంత వరకు నాకు తెలిసిన బేసిక్ పాయింట్లు అయితే మీకు చెప్పిన. మీకు అంతకు మించిన బేసిక్ పాయింట్లు వెళ్తే నాకు కింద కామెంట్ చేయండి, ప్రాబ్లం లేదు. ఓకేనా సార్, మహేంద్ర XUV500 W10 ఇది. ఓకేనా, 2016 మోడల్. దీనికి ఇన్సూరెన్స్ ప్రజెంట్ అయితే వ్యాలిడ్ ఉంది. ఓకే సార్, దీని ప్రైస్ వచ్చేసి 8,80,000 చెప్తున్నాను. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది సార్. ఇది వచ్చేసి కమిషన్ బేసిక్ ఉంటుంది సార్. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే రండి, లేకపోతే టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. ఎవరు తప్పుగా అనుకోకండి, నేను ఉన్నట్టు డైరెక్ట్ ఓపెన్గా మాట్లాడు సార్. అందులో ఎవరు ఏంటి అని చూడ నేను. మీకు నచ్చితే రావచ్చు, లేకపోతే లేదు. ఓకే సార్, నా వీడియో మీకు నచ్చినట్టు మాత్రం ఒకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.